యువ హీరో నాగశౌర్య ఇటీవల కాలంలో కాస్త స్పీడ్ తగ్గించారు. కెరీర్ ప్రారంభం నుంచి గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్న శౌర్య గత 2 ఏళ్లుగా ఒక్క మూవీని కూడా విడుదల చేయలేకపోయారు. ప్రస్తుతం ఏమేమి సినిమాలు చేస్తున్నారు, ఎక్కడ దాకా వచ్చాయి, రిలీజ్ ఎప్పుడు, ఇలాంటి అప్డేట్స్ ఏమీ తెలియడం లేదు. ఈ సంగతి అటుంచితే నాగశౌర్య గతంలో పోలీస్ వారి హెచ్చరిక అనే చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే టైటిల్తో ఓ చిన్న సినిమా రెడీ అవుతోంది. 2021లో నాగశౌర్య బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందుగా జనవరి 21న పోలీసు వారి హెచ్చరిక సినిమాని ప్రకటించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కేపీ రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారని ప్రకటించారు. శౌర్యకి జోడీగా మజిలీ బామ దివ్యాంశ కౌశిని తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. నిర్మాత మహేష్ కోనేరు అకాల మరణం చెందిన తర్వాత దీని గురించి ఎక్కడా వార్తలు రాలేదు. అయితే పోలీస్ వారి హెచ్చరిక అనే పేరుతో అభ్యుదయ దర్శకుడు బాబ్జీ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి బెల్లి జనార్దన్ నిర్మాత. లేటెస్ట్గా ఈ సినిమా గురించి ఒక సాంగ్ను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేయించారు. విలన్లు ప్రేమ గీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్తో ఈ పాటను తీసినట్లుగా చెబుతున్నారు. మామూలుగా సినిమాల్లో హీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటుంటారు, కానీ ఈ సినిమాలో మాత్రం విలన్లు డ్యూయెట్లు పాడుకోవటం ఒక వెరైటీ కాన్సెప్ట్ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పోలీసు వారి హెచ్చరిక సినిమాకి త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేసి గ్రాండ్ రిలీజ్కు సిద్ధం చేస్తున్నామని దర్శకుడు బాబ్జీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ఓ ప్రకటన ఇచ్చారు. దీంతో నాగశౌర్య పోలీసు వారి హెచ్చరిక చిత్రం వార్తల్లోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఉందా లేదా అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. వికీపీడియాలో శౌర్య ఫిల్మోగ్రఫీలో సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా పేర్కొన్నారు. కానీ 4 ఏళ్లుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పూర్తిగా పక్కన పెట్టేశారనే మాట కూడా వినిపిస్తోంది. నిజానికి బాబ్జీ పోలీసు వారి హెచ్చరిక ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన సినిమా కాదు. 2023లోనే షూటింగ్ ప్రారంభించారు. ఇన్నాళ్లకు పాత ఆవిష్కరణతో ఈ సినిమా ఉందనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అలాగే నాగశౌర్య హీరోగా నారీ నారీ నడుము మురారి అనే సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అదే టైటిల్తో శర్వానంద్ ఓ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇలా శౌర్య సినిమాలకు అనుకున్న 2 టైటిల్స్ వేరే మూవీస్కి పెట్టుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే నాగశౌర్య హీరోగా ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో NS24 అనే వర్కింగ్ టైటిల్తో 3 ఏళ్ల క్రితం ఓ చిత్రాన్ని గ్రాండ్గా లాంచ్ చేశారు. కానీ ఇది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ గ్యాప్లో బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే మరో సినిమాని ప్రకటించారు. రంగవల్లి తర్వాత శౌర్య బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. త్వరలోనే తన సినిమాకి రిలీజ్ చేయాలని, ఈసారి బ్లాక్ బస్టర్ సక్సెస్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.